అక్కడ రాష్ట్రంలో అక్కడ రాజకీయ నేతలు మాట్లాడేటువంటి కానీ వాటిని మన రాష్ట్రంలోకి చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తుపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గర 20 టీఎంసీల నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తుపోతలు ఇది. ఇక్కడ దాని మార్జిన్ చూస్తే చాలా లిమిటెడ్ గా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రచారం చూస్తే ఏదో రాయలసీమకి తీరనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. ఈ రోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. ఈ ప్రాజెక్టు పైన రాయలసీమ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. రాయలసీమ పేరు పెట్టడం వల్ల ఏమొస్తుంది అని అవహేళనగా మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం సమంజసమా? నువ్వు కేవలం శంకుస్థాపనకే పరిమితం అవుతావు అని చెప్పి అనేక రంగాల్లో చెప్పి మేము ప్రూవ్ కూడా చేశాం. ఆ రోజున వెలుగొండకు రాయి వేసావు, వదిలేసావు. ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ ఏ రకంగా రాజశేఖర్ గారు ఖర్చు పెట్టి చేశారో, తర్వాత జగన్మోహన్ గారు ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఒకసారి చూడండి.